నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? భక్తులంటే దేవుని చేత విమోచించబడి దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. భక్తులు అంటే ఏందో తెలుసా? మన భాషలో భక్తులు అంటే మన దృష్టిలో ఏందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి ఏమండి కూర్చున్న ప్రతి ఒక్కడు భక్తులే మన దృష్టిలో. పాట పాడేవాళ్ళు భక్తులే, ఏమండి ఆరాధన చేసేవాళ్ళు భక్తులే మన దృష్టిలో. వాక్యం చెప్పేవాళ్ళు భక్తులే, అంతకంటే భక్తులు. కానీ అసలు భక్తులు ఎవరో చెప్పనా? నువ్వు దేవుని చేత విమోచించబడితేనే భక్తుడివి. పాపము నుండి దోషముల నుండి నువ్వు విడుదల పొందాలి. పాప విమోచన శాప విమోచన నీ జీవితంలో కలగాలి. నీలో ఉన్న అపవిత్రత అంతా తొలగిపోయి పరిశుద్ధపరచబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం ప్రతిష్ఠించుకోవాలి నీ జీవితాన్ని.